ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్ ముందుకు వెళుతోందని రాష్టపతి ద్రౌపది ముర్ము తెలిపారు. దేశం దినదినాభివృద్ది చెందుతూ కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని తాను దృఢంగా విశ్వసిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట సచివాలయంలో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఆంధ్రప్రదేశ్లోని బోధనాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వార్తల వివరాలు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. రాష్టపతి భవన్ నుంచి సంప్రదాయ గుర్రపు బగ్గీలో కొత్త పార్లమెంటు భవనానికి రాష్టపతి ద్రౌపది ముర్ము చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె కొత్త పార్లమెంటు భవనంలోని లోక్సభ ఛాంబర్లో ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించడంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా శీతాకాల సమావేశాల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కీలకమైన ప్రదేశాల్లో సీఐఎస్ఎఫ్ బలగాలు మోహరించాయి. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 9వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్ ముందుకు వెళుతోందని రాష్టపతి ద్రౌపది ముర్ము తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా నూతన పార్లమెంటు భవనంలో రాష్టపతి ఈరోజు ఉదయం ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. గరీబీ హఠావో నినాదాన్ని వింటున్నాం కానీ తొలిసారి పేదరికాన్ని పెద్ద ఎత్తున పారదోలడం చూస్తున్నామని రాష్టపతి వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. గతేడాది మన దేశం ఎన్నో ఘనతలు సాధించిందని అన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగిడిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని, ఆదిత్య L1 మిషన్ను విజయవంతంగా ప్రయోగించామని పేర్కొన్నారు. G20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించుకున్నామని గుర్తు చేశారు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ నినాదంతో ముందుకు వెళుతున్నామన్న రాష్టపతి రక్షణ, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయని అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్ వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందని, మేక్ ఇన్ ఇండియా దేశ నినాదంగా మారిందని ఆమె పేర్కొంటూ G20 में अफ्रीकन यूनियन के स्थायी सदस्यता को भी सराहा गया है। इसी सम्मेलन के दौरान भारत मिडिल ईस्ट यूरोप कॉरिडोर के निर्माण की घोषणा हुई है। ये कॉरिडोर भारत के सामुद्रिक सामर्थ्य को और सशक्त करेगा। ग्लोबल बायोफ्यूल अलायंस का लॉन्च होना भी बहुत बड़ी घटना है। इस प्रकार के कदम वैश्विक समस्याओं के समाधान में भारत की भूमिका का विस्तार कर रहे हैं। भारत की विदेश नीति का दायरा आज अतीत की विदेशों से कहीं आगे बढ़ चुका है। आज भारत अनेक वैश्विक संगठनों का सम्मानित सदस्य है। आतंकवाद के खिलाफ भारत दुनिया के एक प्रमुख आवाज है। అంతకుముందు పార్లమెంట్ ఆవరణలో ప్రధానమంత్రి పాతికేయులతో మాట్లాడుతూ దేశం దినదినాభివృద్ది చెందుతూ కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని తాను దృఢంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో తమ ప్రయాణం కొనసాగుతుందన్న ప్రధాని వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలిచిన తరువాత పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతామని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఆర్థిక మంత్రి దిశానిర్దేశక్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని తెలిపారు. శాంతి పరిరక్షణలో మహిళలు కీలకంగా మారుతున్నారని పేర్కొన్నారు. కొత్త పార్లమెంటు భవనంలో నిర్వహించిన తొలి సమావేశాల్లో నారీశక్తి వందన్ అధినియం పేరుతో మహిళా రిజర్వేషన్లకు ఆమోదం తెలిపి చారిత్రక నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఆ తర్వాత జనవరి 26వ తేదీన కర్తవ్య పథ్లో మన నారీశక్తిని ప్రపంచానికి చాటి చెప్పామని ఉద్ఘాటించారు. ఈరోజు బడ్జెట్ సమావేశాలు కూడా రాష్టపతి ద్రౌపది ముర్ము మార్గదర్శకత్వంలో ప్రారంభమయ్యాయని, రేపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారని, మన నారీశక్తికి ప్రతీక ఇదే అని మోదీ కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట సచివాలయంలో ఈరోజు మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 5,000 కోట్ల రూపాయల వైఎస్సార్ చేయూత 4వ విడత నిధుల విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదించిన పలు పెట్టుబడుల ప్రాజెక్టులను కూడా మంత్రివర్గ సమావేశంలో ఆమోదించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
అట్టడుగు వర్గాలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాలనే లక్ష్యంతో చేపట్టిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర ఈరోజు తిరుపతి జిల్లాలో విజయవంతంగా ముగిసింది. సంకల్పయాత్ర ప్రచార రథం ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్తపల్లికి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేసే కరపత్రాలను ప్రజలకు సచివాలయ సిబ్బంది అందజేశారు. అలాగే శ్రీకాళహస్తి ప్రభుత్వాసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా 5 లక్షల రూపాయలు విలువ చేసే కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను నిరుపేదలకు అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ, నా పేరు కవిత అండి. ప్రధానమంత్రి స్వానిధి కింద 10,000 రూపాయలు తీసుకొని కూరగాయల వ్యాపారం పెట్టుకుని నేను మా కుటుంబాన్ని పోషిస్తున్నానండి. మా పిల్లలకి నేను సహాయం చేయగలుగుతున్నాను. ఈరోజు ప్రధానమంత్రికి ఈ ప్రోగ్రాం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్కీమ్ ఉంది అని మా ఆర్పి చెప్పడంతో నేను అప్లై చేసుకొని నేను ఈరోజు నా సొంతంగా వ్యాపారం చేయగలుగుతున్నాను. ఏ లక్ష్మి, ముందు బాడిగింట్లో ఉన్నాము, ఇప్పుడు ఇల్లు వచ్చింది, కట్టిచ్చేస్తే అక్కడికి వెళ్ళిపోతాము. నాకు చాలా సంతోషంగా ఉంది. మోడీ గారికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లోని బోధనాసుపత్రిలో ఖాళీగా ఉన్న 255 స్పెషాలిటీ, 169 సూపర్ స్పెషాలిటీ వైద్యుల పోస్టుల భర్తీకి నిన్న విడివిడిగా నోటిఫికేషన్లు వెలువడ్డాయి. స్పెషాలిటీ వైద్యుల జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, సైకియాట్రీ తదితర పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. సూపర్ స్పెషాలిటీ వైద్యుల కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ తదితర పోస్టులను ప్రత్యక్ష విధానంతో పాటు లేటరల్ ఎంట్రీ ఇన్ సర్వీస్ విధానంలోనూ భర్తీ చేయనున్నారు. వీటికి నేరుగా విజయవాడలోని డిఎంఈ కార్యాలయంలో వాకిన్ ఇంటర్వ్యూలను ఫిబ్రవరి 6వ తేదీ నిర్వహించనున్నట్లు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి ఎం శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్న, ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF తన తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం జీడీపీ వృద్ధి అంచనాలను 6.7% పెంచింది. ఇది మునుపటి అంచనా 6.3% కంటే 40 బేసిన్ పాయింట్లు ఎక్కువ. దేశ మధ్యస్థ కాల జీడీపీ వృద్ధిని 6.5% పెంచింది. బడుగు బలహీన వర్గాల జీవన ప్రమాణాల మెరుగుదలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర పర్యాటక, క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా విజయపురం మండలం పన్నూరు సబ్స్టేషన్ వద్ద 5,70 లక్షల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఐటీఐ భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించిన అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ, నిరుపేదల అభ్యున్నతి, విద్యా వ్యవస్థల్లో మార్పు, వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అనునిత్యం సంక్షేమం, అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాటుపడుతున్నారని కొనియాడారు. సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని పలు సెక్షన్లలో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా విజయవాడ డివిజన్ మీదుగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 2వ తేదీన నరసాపూర్ హుబ్లీ, ఫిబ్రవరి 3న హుబ్లీ నరసాపూర్, హుబ్లీ గుంతకల్, బల్గేవి ఖాజీపేట, ఫిబ్రవరి 4వ తేదీన ఖాజీపేట బల్గేవి రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాలకు నడుస్తున్న పలు రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో విమానాల ల్యాండింగ్ అయ్యేందుకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్, చెన్నై నుంచి బయలుదేరిన ఇండిగో విమానాలు గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావాల్సి ఉంది. దట్టమైన పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించలేదు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్ ముందుకు వెళుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. దేశం దినదినాభివృద్ధి చెందుతూ కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని తాను దృఢంగా విశ్వసిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఆంధ్రప్రదేశ్లోని బోధనాసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.